ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం గమనించుకున్నట్లయితే మత్తయి స్వార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చూసినట్లయితే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటున్నారు ఏమని అంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? నిజముగా దేవాతి దేవుడు చెప్తా ఉంటున్నాడు, మీరు ఎల్లవేళలా ప్రార్థించేవారై ఉండాలి. ప్రార్థనతో ప్రతి సమస్యను జయించగల శక్తి ప్రార్థనకు ఉంది కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవాతి దేవుడే చెప్తా ఉంటున్నాడు కదా. నిజముగా ప్రతిదీ మన పితరులైనటువంటి వారిని చూసినట్లయితే వారు దినానికి 7 సార్లు, కొందరు దినానికి 3 సార్లు, అలా ఎంత శ్రమ వచ్చినప్పటికీ కూడా వారు ప్రార్థనను మరవనే లేదండి కదా. మన జీవితంలో చూసుకుంటే కూడా ఏ సమస్య, ఏ శోధన వచ్చినట్లు నిజముగా ప్రార్థించకపోతే శోధన వస్తుందా అని ఒకసారి గమనిస్తే నిజంగా ఒకవేళ నిజంగా శోధన ఖచ్చితంగా వస్తుంది. ప్రార్థించే వారమై ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిని మనము సహవాసము కలిగి ఉండాలి. నిజముగా ఒక వ్యక్తిని మనము పరిచయం ఉన్నట్లయితే, ఒక వ్యక్తితో మనము మన సహోదరులనైనను మన స్నేహితులనైనను వారిని మనం ప్రేమించినట్లయితే వారితో సహవాసము కలిగి ఉండాలని మనము కోరుకుంటాం. సహవాసము, సాంగత్యము ఉండాలంటే వారితో మనతో మాట్లాడితేనే మన మధ్యలో బాండింగ్ అనేది ఉంటుంది కదా. అదే దేవుని విషయానికి వస్తే కూడా ప్రార్థించాలి. ఆయన బైబిల్ ద్వారా, వాక్యము ద్వారానేమో మాట్లాడతాడు. మన ప్రార్థన ద్వారానేమో మన విన్నపములు, మన సమస్యలు ప్రతిదీ జయించగల శక్తిని ఎక్కడిస్తాడంటే ప్రార్థన అనే జీవితంలో ఇస్తాడు. ఖచ్చితంగా దేవుణ్ణి కలవాలి అంటే నువ్వు ప్రార్థనలోకి వెళ్ళాల్సిందే. ఒక మనిషికి ప్రార్థన ఎంతో ముఖ్యమైనదో వాక్యము కూడా అంతే ముఖ్యమైనది. ఇవి రెండు రెక్కల లాంటివి. ఒక వాక్యమేమో ఒక రెక్క, ప్రార్థన ఏమో ఒక రెక్క. ఒక మనిషి జీవితంలో ఇవి రెండు ఉంటే వాళ్ళు ఎగరడానికి ఆస్కారం ఉంటుందని మనకు తెలుసు. కనుక దేవుడే చెప్తా ఉంటున్నాడు ఏమని అంటే, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయడి, శోధనలో ప్రవేశించకుండానట్లు అని చెప్తా ఉంటున్నారు. నిజముగా ప్రార్థించకపోతే అనేకమైనటువంటి శోధనలు వస్తాయండి. దుష్టుడైనటువంటి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఎవరిని మృంగుదునా అని వాడు కాచుకొని కూర్చుంటాడంట. ప్రతి నిమిషంలో, ప్రతి క్షణంలో సాతానుగాడు క్రియలు, పన్నాగలు ఒక మనిషి జీవితంలో ఎంతో తొందరగా పనిచేస్తాయి. అదే ఆ యొక్క జీవితాన్ని మనము జయించాలి అంటే ఏం చేయాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన దేవుడు చెప్తా ఉంటున్నాడు, మీరు ఎప్పుడు మెలకువ కలిగి ఏ సమయంలోనైనా నువ్వు ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయడి అని చెప్తా ఉంటున్నాడు. అంటే ముందుగానే దేవాతి దేవుడు చెప్పాడు ఏమని అంటే, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయుడు అంటే మీరు మెలకువగా ఉండరు అనే కదా దేవుడు ముందుగానే మాట్లాడేది. మీరు ప్రార్థనలు చేయరనే కదా దేవుడు మాట్లాడాడు ముందుగానే కదా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడున్న జనరేషన్లో ప్రార్థించడం చాలా తక్కువ, మెలకువగా ఉండడము చాలా తక్కువ. కాబట్టి ముందుగానే దేవాతి దేవుడు, ఆయన హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు కనుక ఏమంటున్నారంటే, ఆయనకు తెలుసు కనుక మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడు ఎప్పటికప్పుడు. శిష్యులతో కూడా అంటున్నాడు, గెసెమనే తోటకి యేసుక్రీస్తు వారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఒక గడి అయినను మీరు మెలకువగా ఉండలేరా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మరలా సిలువ వేయబడినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నా కొరకు కాదు మీ పిల్లల కొరకు, మీ కొరకు ఏడవండి అంటే ప్రార్థనలు చేయాలి. ఈ అంత్య దినాల్లో యవ్వన బిడ్డలు ఎంతగానో పాడైపోతూ ఉంటున్నారు. ప్లస్ యవ్వన స్త్రీలు ఆ యొక్క ఫోన్కి అడిక్ట్ అయ్యి, ఫోన్ యొక్క ప్రపంచం అనుకొని అందులో డిఫరెంట్ చూస్తూ వారి జీవితాలను ఎంతగానో పాడు చేసుకుంటున్న స్థితిలో యవ్వన బిడ్డలు ఉంటున్నారు. కనుక ఆ విషయం దేవుడికి ముందుగానే తెలుసు. ఏమంటున్నాడంటే, నా కొరకు ఏడవకండమ్మా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, రోధించండి
అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యోబు భక్తుని చూసుకున్నట్లయితే మనం తన పిల్లల కొరకే రేయి మొదటి జామున లేచి ఆయన ఒక్కొక్కరి పైన చేతులు పెట్టి ప్రార్థించేవాడంట, వాళ్ళు ఏం పొరపాటు చేశారో అని కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము కూడా అలాంటి జీవితము జీవించలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ కృప ద్వారా మీరు సహాయమును దయచేసి మెలకువ కలిగి ప్రార్థన చేయడని నీ వాక్యము సెలవిస్తూ ఉంటుంది కనుక నీ కృప ద్వారానే అయా నడిపింపును మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.